విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ. ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డు పాలు చేశారని ఆవేదన. రైతులు ఆర్థికంగా బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ వైపు ఆయన ఎమ్మెల్యే జగదీశ్వరి. కార్మికులకు కర్షకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయులు అన్నారు. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ప్రారంభం సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ రైతన్న కష్టాలను చూసిన కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. విశాఖ జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని తెలిపారు. ఉద్యోగ ఉపాధి రంగాలకు ఈ నగరం వేదిక కానుందని చెప్పారు. దేశ విదేశాల్లోని అనేక దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని, ముఖ్యంగా విశాఖ నగరానికి ప్రధాన సంస్థలు రానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, మాజీ ఎమ్మెల్సీ నివారపు రామారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే మేము మొన్న తల్లికి వందనం వేయడం జరిగింది. ఈరోజు అన్నదాత సుఖీభవ వేయడం జరుగుతుంది. రేపు 15వ తారీఖున ఉచిత మహిళల కోసం బస్సును కూడా మేము పెట్టబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిస్తూ, అలాగే కేవలం అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపడం కాదు, అప్పులతో పాటు ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిలన్నీ కూడా తీరుస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని మూడు సమపాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి, అంటే భవిష్యత్ తరాలకి ధైర్యంగా ఉండేటట్టుగా. ఎందుకంటే గత ప్రభుత్వం భవిష్యత్ తరాలకే అప్పులు ఇచ్చింది, కానీ మేము సంపద ఇచ్చేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ 6 లో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చినటువంటి మరో హామీని ఈ నెలలో అమలు పరుస్తా ఉన్నాం. అది అన్నదాత సుఖీభవ. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి మొదటి విడత 7,000 రూపాయలు ఈరోజు 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు 12,500 ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చి 6,000కు అదనంగా ఇస్తామని చెప్పి, కేంద్రానికి అనుగుణంగా 6,500 ఇచ్చి వాళ్ళు మోసం చేశారు. మేము చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పి చేయడం జరిగింది. ఇంకో విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే, ప్రధానమంత్రి గారి ఈ పంటల బీమాకి వాళ్ళు చేయకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 72 ఏళ్ల వయసులో కింద కూర్చొని నిరసన చెప్తే రాత్రి 10 గంటలకి అమౌంట్ రిలీజ్ చేస్తారు. నిన్న పార్లమెంట్లో గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కి తన షేర్ ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. రైతులు దగా చేసిన గత ప్రభుత్వం ఈరోజు చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మీరు బకాయిలు ఉన్నారు, మీరు ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. మీ వల్ల అధికారులు జైలు పాలయ్యారు, మీ వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఇటువంటి మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. విశాఖపట్నం నగరంలో, ఉమ్మడి విశాఖపట్నంలో చాలా పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు రోజు తీసుకొస్తా ఉంటే ఈ ప్రాంతం నుంచి పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి భూములు మీరు దారాదత్తం చేస్తారని అడుగుతున్నారు. ఒక్క పరిశ్రమ నువ్వు తీసుకొచ్చావా? ఏది నీ పరిశ్రమ? మీరే మీడియా వాళ్ళు మాట్లాడితే గుడ్డు నుంచి పిల్ల రావాలని మాట్లాడే వాళ్ళు. అదేవిధంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా మోసేసినటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు. మేము అభివృద్ధిని చేస్తా ఉన్నాం, సంక్షేమాన్ని చేస్తా ఉన్నాం. ఇది ఒక్కసారి విశాఖపట్నం తీసుకున్నట్టయితే మన రైల్వే జోన్ తీసుకొచ్చాం. మెట్రో రైల్వేకి ఈ రోజున టెండర్లు పిలిచాం. ఈరోజు ఎవరైతే భూముల్లో ఉన్నారో ప్రభుత్వ భూముల్లో ఆ భూములు రెగ్యులరైజ్ అయిపోతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ని కాపాడాం.
ఇవన్నీ చేసినట్టు మా ప్రభుత్వం మీద మీరు నిందలేసే అర్హత మీకు లేదు. అభివృద్ధిని సంక్షేమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో P4 ద్వారా పేదరికం లేని సమాజంతో పాటు 2047 నాటికి ఈ రాష్ట్రాన్ని అగ్రపథంలో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో గాజువాకలో మనము అన్నదాత సుఖీభవ PM కిసాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మొదటి విడత అన్నదాత సుఖీభవ PM కిసాన్ సబ్సిడీ అనేది రైతుల యొక్క ఖాతాకే నేరుగా జమ చేయడం జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 18,000 రైతులు దీని ద్వారా మేలు జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వ్యవసాయం చేసే విధంగా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉపయోగంగా ఉంటుంది. ఇది మన జిల్లా తీసుకుంటే వివిధ ప్రాంతంలో ఉన్న రైతులకి మేలు జరుగుతుంది. మా భీమిలి మండలం, అదేవిధంగా పెండుర్తి మండలం, గాజువాక మండలం, పెద్దగంట్యాల కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 3 విడతల్లో మనము జమ చేయడం జరుగుతుంది. ఈరోజు మొదటి విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీంట్లో 2,000 రూపాయలు PM కిసాన్ నుంచి, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిపి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా 2 విడతలు వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 20,000 రూపాయలు వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా కార్యక్రమం చెప్పడం జరిగింది. దీంట్లో ఎవరైనా డబ్బు రాకపోయినా, సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళకు దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రం RSKని వాళ్ళు సంప్రదిస్తే అక్కడ ఉన్న మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ సిబ్బంది వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళు సమస్యని పరిష్కరిస్తారు. అంతేకాకుండా ఆధార్ అనుసంధానం వల్ల ఏదైనా సమస్య ఉండి రాకపోయినా వాళ్ళు పేరులో ఆధార్ బదులు తప్పుడు ఆధార్ నమోదై ఉన్నా వాళ్ళు దగ్గర ఉన్న తహసీల్దార్ కార్యాలయం సంప్రదిస్తే తహసీల్దార్ ఆఫీస్లో ఆ వివరాలని వెరిఫై చేసి వాళ్ళు భూమికి సంబంధించిన వివరాలు సరి చేసుకొని వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గెడ్డకు ఆనుకుని ఉన్న దుకాణాలను జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయానికి కూతవేటి దూరంలో ఉన్న 76వ వార్డు గాంధీనగర్లో గత 30 ఏళ్లుగా చిన్న చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని జీవన సాగిస్తూ ఉన్న వారిని అర్థాంతరంగా ఖాళీ చేయమని అధికారులు సూచించడం, గడువు ఇవ్వాలని వ్యాపారులు కోరడం జరిగింది. దీనికి అధికారులు ససేమిరా అంటూ జేసీబీతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దీంతో వ్యాపారులు బోరున విలపించారు. జీవనాధారమైన దుకాణాలు తొలగించడం వెనుక వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అక్కడికి వెళ్లిన కార్పొరేటర్తో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నీకు ఫోన్ చేస్తున్నానా? మా
అలా చెప్పలేదని ఆ రోజు ఏం చెప్పారు కదా ఎమ్మెల్యే గారికి నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాను నీకు? ఎవరు కంప్లీట్ ఇచ్చా చెప్పు, నాకు చెప్పు ఒకసారి మాట్లాడగా. ఆఫీస్కి వచ్చి ఏం చెప్పారు? నీ పేరే చెప్తున్నారు. ఆఫీస్కి వచ్చి ఏం చెప్పారు? ఆఫీస్ నాకు ఆఫీస్కి వచ్చారు కదా మీరే నాకేం మాట ఇచ్చారు. ఇదే న్యాయం సార్. ఎమ్మెల్యే గారు కూడా పూర్తి చేయలేదు. ఎవరు 2 నిమిషాలు టైం కూడా పోయిన తర్వాత వచ్చి సేవలు చేస్తుందా గవర్నమెంట్? లైఫ్ ఇవ్వడానికే కదా గవర్నమెంట్ పెంచుకున్నాం. 30 సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ గవర్నమెంట్ ప్లేస్ లో. ఆ ప్లేస్ మాకు ఇచ్చేయండి అన్నారు, తప్పు లేదు. అరగంట టైం ఇవ్వలేదు, బండి తీసిన టైం కూడా ఇవ్వలేదు. నేను ప్లేస్ పువ్వుల్లో పెట్టేస్తాను, నా బండి ఎవరు తెచ్చేస్తారు? 1,50,000 కొన్నాను. నా పిల్లల భవిష్యత్తు చూస్తున్నా, మళ్ళీ బండి కొనుక్కున్నాను. నా కష్టం ఎవరు ఇస్తారు? మా ఉసురు మేము గెలిపించింది మా నాశనం చేసేటండుగా. చెప్పండి కార్పొరేటర్ గారిని పిల్లల్ని, ఎక్కడున్నారు ఈ కార్పొరేటర్ గారు? ఇప్పుడు ఓట్లు వేయడానికి వచ్చేస్తారు, కాలినడకలు వచ్చాము, సేవలు చేశాను అని యూట్యూబ్ లో చెప్పుకోవడం కాదు, రియల్ గా న్యాయం చేయండి. నెల ముందు చెప్పారు సార్, పోనీ అరగంట ముందు వచ్చారు, తప్పు కాదు. అరగంట టైం ఇవ్వాలి. లోపల సామాన్లు సర్దుతున్న లోపల తోచారు, లోపల నుండి కేకలు కూడా వేస్తున్నాం. అరగంట మా బడ్డీ రాదు సార్, చిప్పింగ్ చేసి తీసుకుంటాం. రిక్వెస్ట్ చేసాం, గడ్డాలు పట్టుకున్నాం. తోసారని అడగడానికి వస్తే గుణపం కూడా ఒక ఆయన పట్టుకుని వచ్చారు. గుణపం కూడా పట్టుకుని వచ్చాడు నా భర్త మీద. నా భర్త తిరిగి ఏదైనా పట్టుకుంటా ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా భర్త ఏదైనా జరుగుతా నా పిల్లల పరిస్థితి ఇది అసలు మాది కాదు. ఈ కాడు గవర్నమెంట్ కాడు, సార్ది. అతను వచ్చి తీయమంటేనే మీరు రూల్ గా తీయాలి. మీరు తీసే అధికారం కూడా గోడలేదు. నా బండిని తోసే అధికారం కూడా మీకు లేదు. ఇది గవర్నమెంట్ బండా, మీకు నచ్చినట్టే చేసుకుంటారు. ఇది నా బండి, నేను కష్టపడి కొనుక్కున్న బండి. 30 సంవత్సరాలకి ఇదే ఈ వ్యాపారం మీద బతుకుతున్నాను సార్. మా నాన్నగారు కూడా ఇదే చేశారు. మా నాన్నగారికి ఇప్పుడు బాగోక నేను ఈ షాప్ చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు నా పిల్లం బిడ్డల్ని మా అమ్మ నాన్నలు కూడా నేనే పోషించుకోవాలి. ఇప్పుడు అన్యాయంగా ఈ షాపులని తీయించేస్తే మేము ఎలా బతకాలి? మేము అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తాం. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గర 2 సార్లు వెళ్ళాం. ఆయన జడ్సీ గారికి కూడా ఫోన్ చేశారు, నిన్నే ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఏంటి ఆ షాపులు కొద్దిగా చూడండి, ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన మాట కూడా ఇచ్చారు, మీరేం షాపులు ఏం తీయవసరం లేదు, మీరు కావాలంటే వాళ్ళకి అర్థం వచ్చిన కాలువ పనులు జరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొద్ది ముందుకు జరుపుకొని తర్వాత మళ్ళీ కాలువ అయిపోయిన తర్వాత వెనక్కి పెట్టుకోమని చెప్పారు సార్. కానీ అక్కడికి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పినా కూడా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన పని అవుతుందండి, గంధం సీని గారే చెయ్యాలి, గంధం సీని గారి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్.
గంధం గారు మొత్తం నోటీసులు ఇవ్వట్లేదు. ఎవరో ఒకరు వచ్చి ఈ రోజు కరెంట్ పీకేస్తాం, రేపేమో రోజు బెదిరించడం, రోజుకు ఒకరు వచ్చి బెదిరిస్తున్నారు సార్. అలాగని 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. 3 సార్లు మాకు హామీ ఇచ్చారు. మీ షాపులకి ఏం అవ్వు, మీ షాపులు నేను చూసుకుంటాను, మీకు హామీ ఇస్తాను, మీ షాపులు ఎక్కడికి తీయొద్దు, మీరు అక్కడే ఉంచుకొని కొద్ది ముందు జరుపుకొని చేసుకుని అన్నారు. కానీ ఇలా అన్యాయం తీయించేస్తారని గెలిపించుకోవడం దేనికి సార్? మాకు కార్పొరేటర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సార్. కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తే 15వ తారీఖు వరకు అయితే నేను ఆపగలను, 15వ తారీఖు తర్వాత ఏ సమయంలో నేను తీయించొచ్చి నేనేం చేయలేను అన్నారు. అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రసాద్ శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన అన్నారు, మీరు ఇక్కడికి వచ్చినా మీరు ఎమ్మెల్యే గారు చెప్పిన గంధం సీన్ అక్కడ అడ్డు పెడతారు, మీరు ముందు గంధం సీన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఏదో తెలుసుకోండి అంటున్నారు సార్. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? మా బతుకులు ఏం చేయాలి? మేము ఏమవ్వాలి? మా బతుకులు తీసేస్తేనే కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. చెప్పండి, న్యాయం చెప్పండి సార్. ప్రాంతంలో ఇటు కుడి పక్క అటు ఎడం పక్క ఉన్న బడ్డీలు ఏతున్నాయి ఎంకరేజ్మెంట్స్ అని చెప్పేసి ఒక గాంధీనగర్ ఓడాకాలంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది రోడ్డు పక్కన ఉన్న మాకు ఇబ్బందికరంగా ఉంది తీయండి అని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదో ఉందంట. ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఈరోజు బడ్డీలు తీస్తే నేనేదో తీపించానని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంతమంది కావాలని చెప్పేసి వైసీపీ మోకళ్ళు వచ్చి నేనేదో చేయించానని చెప్పేసి నా మీద లేకపోయిన అబండాలు కరెక్ట్ కాదు. ఏదైతే పబ్లిక్ ఇన్కన్వీనియంట్ ఉందో అది తీవ్రసిన బాధ్యత అటు కార్పొరేషన్ పైన అటు ప్రభుత్వం పైన ఉంది. కానీ అడ్డులేని కూడా తీసేసి ఈరోజు ఎవరి మీద బురద జరుగుతుంటే అది కరెక్ట్ కాదు. ఏదైతే గడ్డ పక్కన ఉంది, గడ్డ పక్కన ఉన్న ఎందుకు తీస్తున్నారు, కారణం ఏంటి? గడ్డ ఎంకరేజ్మెంట్స్ ఉంది, ఓకే తీసారు, ప్రాబ్లం లేదు. వాళ్ళతో ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి 1-2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇచ్చి మీకు మీ బడ్డీలు తీస్తున్నాం, కంప్లైంట్ ఉంది, ఇమీడియట్ తీయకపోతే మాత్రం మీరు తీస్తామని చేసి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి తీస్తే ఎవరు కూడా హ్యాపీగా సాటిస్ఫై అవుతారో తీస్తారు. అంతే తప్ప ఏది చెప్పా చేయకుండా తెల్లవారు 6 గంటకు 7 గంటకు 8 గంటలకు వచ్చేసి వాళ్ళు భయభ్రాంతం చేసి బడ్డీలు తీయడం దుర్మార్గ విషయం. వాళ్ళకి ముందు ఇంటిమేషన్ చేసి తీయడంలో తప్పులేదు. ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయనుకుంటే, ఎంకరేజ్మెంట్స్ లేవు, పబ్లిక్ ఇబ్బంది లేదనుకుంటే తీసే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి చూసుకుంటే అటు ఆర్కే బీచ్ వరకు కూడా కొన్ని లక్షలు రోడ్డు మీద ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. వాటి మీద అధికారులు దృష్టి పెట్టాలి తప్ప ఒక పేదవాడు ఎంత స్లమ్ ఏరియా, వేకర్ సెక్షన్ ఏరియా వాళ్ళు చూస్తే ఎలాగొన్నారండి. వాళ్ళు బడ్డీలు తీయడం వల్ల ఈరోజు సుమారు ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి బడ్డీలు నిర్మాణం చేసుకుంటే ఆ బడ్డీలను కూడా పరిస్థితుంది. కొంత టైం ఇచ్చి మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి తీసుకుంటే ఇబ్బంది లేదు. వాళ్ళకి 3 లక్షలు, ఒక్కొక్కరికి 2 బడ్డీలు, ఒక్కొక్కరికి 2 లక్షలు లాస్. ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదైతే ఆ పక్కన ఏదైతే బడ్డీలు ఉన్నాయో దేనికోసం తీసుకోబడి చెప్పాలి. ఇది మీ ఈ కారణం చేసి తీస్తున్నాం, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పే పరిస్థితి ఉంది. ఏది చెప్పుకుంటే తీసేసి నా మీద అబాండ్ వేయడం కరెక్ట్ కాదు. ఏదైతే వాస్తవాలు తెలుసుకోండి, ఏదైతే మీకు కూడా మీడియా వాళ్ళు తెలియపరుస్తున్నారు, మీకు ఏదైతే పబ్లిక్ వాయిస్ ఇచ్చారో జీవీఎంసీ వద్దకు వెళ్ళి లెటర్ తీసుకొని ఆ లెటర్లో ఏ కంప్లైంట్ ఏమైనా ఉందో దాని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే కక్ష సాధింపు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకున్నా అటువంటి ఇబ్బంది లేదు. కానీ లేనిపోయిన అబండాలు వేసి కక్షపూరిత రాజకీయాలు చేసి ఇది కరెక్ట్ కాదు. ఈ రాజకీయాలు చేయడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నా మీద మీ మీద రాజకీయాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎంపీడీఓ కార్యాలయం వద్ద అగ్రికల్చర్ అధికారులు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ వైప మరియు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు ఆర్థికంగా బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన 6 సూపర్ 6 హామీలలో భాగంగా అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ఒకటని అన్నారు. గతంలో 13,000 రైతులకు ఇస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడతల వారీగా 20,000 రూపాయలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కురుపాం నియోజకవర్గంలోని 39,084 మంది రైతులకు 27,36,00,000 చెక్లను పంపిణీ చేసిన ప్రభుత్వపు మరియు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ధర్మచంద్రారెడ్డి, ఏడీ అన్నపూర్ణ, ఏఎంసీ చైర్మన్ ఖడ్రక కళావతి, నాయకులు కోల రంజిత్ కుమార్, కలసటి కొండయ్య, ఖడ్రక మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ రోజు ఒక పండగ వాతావరణంలో ఉంది. ఈ రోజు చూసుకుంటే మరి అందరూ కళ్ళల్లో ఆనందాన్ని చూసాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే మరి ఏ విధంగా
వాళ్ళు చెప్పినటువంటి రైతులకి ఆసరాగా ఉన్నారో మనకైతే తెలియదు. మరి ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం మరి ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కింది. మరి వాళ్ళు రైతుల పాస్బుక్ లో కూడా ఫోటోలు, మరి మన సర్వే రాయిలో కూడా ఫోటోలు, ఇవన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనించారు. ఆ డబ్బు మొత్తం 700 కోట్ల రూపాయలు అనవసరంగా వృధా చేశారు. అసలు రైతులకి ఏ విధంగా చేయాలనుకున్నారో, రైతుల్ని ఏ విధంగా ఊపిలోనికి తొక్కేయాలనుకున్నారో తెలియదు. కానీ మరి మళ్ళీ అందరూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మీరందరూ కంకణం కట్టుకుని మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మరి ఈ రోజు అధికారం ఉండే విధంగా చేశారంటే అది రైతులదే అని చెప్పాలి. నిజంగా ఆ రోజుల్లో అయితే మరి ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ 7,500 రూపాయలు ఇచ్చారు. అలాగే టోటల్ గా 13,500 రూపాయలు ఇచ్చారు. కానీ ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్క రైతు బాగుండాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి 14,000, కేంద్ర ప్రభుత్వం నుండి 6,000 రూపాయలు మరి రైతులకు అందరూ కూడా ఇవ్వడానికి ముందుకు పోవడం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా వాళ్ళలాగా 5 సంవత్సరాల్లో 250, 250, 250 అని చెప్పి మనం చెప్పలేదు. ఒకేసారి ఇస్తామని చెప్పాం. అదే మాట మీద ఒకేసారి మరి పెన్షన్ కూడా 1000 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కట్టుబడి మన సీఎం గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మరి ఏదైతే మనం చెప్పామో సూపర్ 6 లో హామీలో భాగంగా ఈ రోజు మరి అన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి ప్రజల్లో ఒకటే గమనించుకోవాలి, అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మీరందరూ గమనించుకోవాలి. ఈ రోజు ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కూడా మరి మీరందరూ కూడా మరి ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మనకందరికీ తెలుసు. మరి ఆ రోజు గట్టిగా మాట్లాడమంటే ఎన్నో కేసులు పెట్టారు మనకి. రైతులకి, అమరావతి రైతులకి అయితే పాదయాత్ర చేయడానికి కూడా అడ్డుకునే పరిస్థితులు మీరు అందరూ చూశారు. అంటే రైతులు అంటే ఎంత హీనంగా చూశారనేది మీరందరూ ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఎవ్వరు కూడా బాధపడకుండా ఉండడానికి మన సీఎం గారు ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి ఒక్కటి హామీలో భాగంగా మరి ఒకటిగా 1 year లోనే ఇన్ని పథకాలు అమలు చేశారంటే నిజంగా మన మీద ఉన్నటువంటి అభిమానానికి రాష్ట్ర ప్రభుత్వంలో మన సీఎం గారు ఎంత అంటే దావోస్కి వెళ్ళారు, అలాగే సింగపూర్ వెళ్ళారు. ఇవన్నీ చేసుకుంటూ ఆ వయసులో మన కోసం ఎంత కష్టపడుతున్నారంటే మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అందరూ బాగా చదవాలని చెప్పేసి మరి ఒకనొకప్పుడైతే విదేశాల్లో కూడా విదేశీ విద్యను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి విదేశీ విద్యను కూడా గత పాలకులు అవన్నీ కూడా కృంగలో తొక్కేశారు. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ 1 year పాలనలోనే ఏ విధంగా ఉందనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే పిఎం కిసాన్ దీంట్లో ఇప్పుడే ప్రతి ఒక్క రైతులు కూడా డబ్బులు వేశారు. అలాగే రైతులు కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మరి అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే అందరికీ మీ ఫోన్లో అందరు చెక్ చేసుకోమని చెప్పి అవన్నీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి సుమారుగా మన కురపాలి నియోజకవర్గంలో 27,000 కోట్లు 36 లక్షలు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకి బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ. ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులే తమను ఇలా రోడ్డు పాలు చేశారని ఆవేదన. రైతులు ఆర్థికంగా బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ వైపు ఆయన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.